పెద్దలు, పరిశుద్ధులు, సహోదరి సహోదరులకు ఉదయకాలం మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపున అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రేమవందనాలు చెల్లిస్తున్నా. ఈ దినం ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుని మన జీవితాల్లో మరొక నూతన దినం దయచేశాడు. మరి 7469 దినమున ఇలా చేరావటానికి ప్రభు తన మహాకృప చూపినందుకు ప్రభువును స్తుతిద్దాం. ఈ సమయంలో ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభించుకుందాం. మన మధ్య దేవుని సేవకులు దాసరి ఎలిషా బాబు ఉన్నారు. ప్రార్థించాలని కోరుచున్నాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, స్తుతిస్తున్నాం. వారి మాసం 21వ తేదీ మాత్రమే ఇచ్చారు. దినాన్ని బట్టి కృతజ్ఞతలు. నడిపించుట్లో ప్రార్థన, పాట, వాక్య దీవెనకరంగా మార్చారు. యేసు ప్రభు దయగల నామం ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన మధ్య శీలం పాట పాడటానికి ప్రవీణ్ కుమార్ ఉన్నారు. బ్రదర్ శీలం ప్రవీణ్ కుమారు పాట పాడి ప్రభువును స్తుతిస్తారు. చరణం పల్లవి 2 చరణాలు మాత్రమే. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన పరిశుద్ధులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. ఈ రోజు సజీవునిగా నీలో జీవింపచేసితివే, రక్షణానందభరితుడనై కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా. నిత్యము నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా. నిత్యము నీ సన్నిధిలో ఈ రోజు సజీవునిగా నీలో జీవింపచేసితివే, రక్షణానందభరితుడనై కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా. నిత్యము నీ సన్నిధిలో ఆకర్షించెను నీ ప్రేమ నన్ను, సుందరుడా మనోహరుడా. ఆకర్షించెను నీ ప్రేమ నన్ను, సుందరుడా మనోహరుడా. యేసయ్యా నీ ప్రేమలోనే మనసుకు నెమ్మది ఆదరణ దొరికే. యేసయ్యా నీ ప్రేమలోనే మనసుకు నెమ్మది ఆదరణ దొరికే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజు సజీవునిగా నీలో జీవింపచేసితివే, రక్షణానందభరితుడనై కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా. నిత్యము నీ సన్నిధిలో నూతన యెరూషలేం నా నివాసమని నూతన సృష్టిగా నన్ను మార్చినావు. నూతన యెరూషలేం నా నివాసమని నూతన సృష్టిగా నన్ను మార్చినావు.
నూతన వధువుగా సిద్ధపడుచు ఎదురు చూస్తూ జీవింతునయ్యా. నూతన వధువుగా సిద్ధపడుచు ఎదురు చూస్తూ జీవింతునయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు సజీవునిగా నీలో జీవింపచేసితివే, రక్షణానంద భరితుడనై కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా. నిత్యము నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా. నిత్యము నీ సన్నిధిలో. పాట పాడి ప్రభుని స్తుతించిన ప్రియులు ఆదినారాయణ ప్రార్థనలో నడిపిస్తారు. కృపా కనికరంగా మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా రాజా, ప్రేమ మేడానికి స్తోత్రాలు. మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి మీ పాదాల చెంత చేరి మీ ఘనమైన నామాన్ని పూజించుకున్న గొప్ప ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. మేమే పాటి వారమైనా అంతలో కనబడి అంతలో మేమైపు ఎవరుంటూ మమ్మల్ని ప్రేమించేదిగా రక్షించుకున్నాం. లేని వారు కూడా ఈ భాగ్యం దయచేస్తారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి నాయన మరి తండ్రి, ఇంతవరకు ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ లో అయ్యా మరి తండ్రి ప్రారంభ ప్రార్థన ద్వారా పాట ద్వారా మీరు మరి తండ్రి ఘనత తెచ్చుకున్నందుకు వందనాలు. తిరిగి నాయన మరి తండ్రి మీ దాసులు మార్కాపురం నుంచి ప్రభాకరణ అమ్మాయి మాటలు అందిస్తుండగా అయ్యా మరి తండ్రి మాకు అందరికీ కావాల్సినటువంటి మాటలు మా భక్తి జీవితానికి సరిపోయి మా తండ్రి ఒక హెచ్చరిక గద్దెపు దిద్దుబాటు దీవెన ఆశీర్వాదం ఈ దాసుని ద్వారా మాతో మాట్లాడండి. మీ దాసుని మరి ప్రభావ మీరు మీ నోటు కూడా ఉపయోగించుకొని అయా మరి తండ్రి మీ ఆత్మ నడిపి దయచేసి మీ నామానికి మేము తెచ్చుకుంటారని ఈ యొక్క నాయన తండ్రి ప్రభావ కాన్ఫరెన్స్ అంతట్లో అంతవరకు మీరే నాయన మరి తండ్రి అదృష్టి వహించి అయా మరి తండ్రి ఆటంకం లేకుండా చక్కగా మర్యాదగా మట్టంగా భయంకరంగా నడిపిస్తారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తుండగా చేరి రావాల్సిన బిడ్డలు సకాలంగా నడిపించండి. వచ్చిన మేమందరం కూడా మీ మాటలు విని ఆత్మీయంగా బలం పొందినట్లు మీ సారూప్యంలోకి మార్చబడినట్లు మరి తండ్రి ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తుంది. యేసు ప్రభుల వారి ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీని మనసు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన ప్రియులు ఆదినారాయణకు ప్రేమ వందనాలు. సమయంలో మరి మార్కపురం నుంచి ప్రభాకర్ మన మధ్య ఉన్నారు. ప్రభాకర్ గారు వాక్య పరీక్షకు నిమిత్తం అన్నకు సమయాన్ని అప్పచెప్తున్నాను. అన్న వదనాలనా? ప్రభునామాలందరికీ ఉన్నారు. ఈ ఉదయకాలం మరొకసారి దేవుని కృపాపాద సన్నిధిలోనికి మనందరము చేరరావడానికి, ఆయన మాటలు వినడానికి ప్రభువు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అలాగూ చేరువచ్చిన మీకు అందరికీ మరోసారి ప్రభువు నామంలో వందనాలు. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటకు జాగ్రత్త పడము. ప్రభువారు మన కొరకై ఈ మాటలు దీవించునుగాక. ప్రియులారా, మనము సత్యమునకు స్తంభమై ఉన్న
సంఘము అనే సంగతిని మనము ధ్యానం చేస్తూ ఉండగా ఆ వరుసలో భాగంగా సత్యమయున్న దేవుని వాక్యమును మనము ఎలాగూ అర్థం చేసుకోవాలి అనే సంగతులు మనము ఆలోచన చేస్తూ వస్తున్నాం. గత పాఠంలో సత్యవాక్యమును సరిగా ఉపదేశించే వారిగా ఉండాలి అంటే సత్యవాక్యమును సరిగా విభజించేవారుగా ఉండాలి అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడే మనం చదువుతున్నాము 15వ వచనంలో ఉపదేశించువానిగాను అనే మాట దగ్గర 3 అంకె వేసి క్రింద రాశారు మూల భాషలో సరిగా విభజించువానిగాను అన్నారు. లేఖనాన్ని మనము సరిగా విభజించుకుంటేనే సరిగా ఉపదేశించగలం. సరిగా విభజించుకోలేకపోతే సరిగా ఉపదేశించలేము. ఉపదేశించడానికంటే ముందుగా సరిగా మనము ధ్యానం చేయలేము అని మనం జ్ఞాపకం చేసుకున్నాము. కారణం ఏంటి అనంటే పరిశుద్ధ గ్రంథము ఇశ్రాయేలు దేశపు చరిత్రతో ముడిపెట్టి వ్రాయబడిన గ్రంథం. మనము అర్థం చేసుకోవాలి అనంటే ఇశ్రాయేలీయుల చరిత్ర, భూభాగము, ఆనాటి పరిస్థితులు, స్థితిగతులు, సందర్భాలు మనకు చాలా అవసరమై ఉన్నాయి. అవి తెలియకపోతే దాన్ని మనము భారతీయ అన్వయంలోనికి, భారతీయ భాషలోనికి, భారతీయ స్థితిగతులలోనికి ఈ మాటలు మనం తీసుకుని వచ్చినట్లయితే కొన్ని మనకు సరిగా అర్థం కావు, కొన్ని మనం అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉన్నది. ఉదాహరణకి ఇలా మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకంలో ఆయన జీవించినప్పుడు ఆయన త్రోవలో వెళుతూ ఆకలి కొని ఒక అంజూరపు చెట్టు వైపు చూచాడు. అంజూరపు చెట్టు వైపు చూడగా అంజూరపు చెట్టు విస్తారమైన ఆకులతో నిండి ఉంది. దానికి కాయలేమీ లేవు. అది పండ్ల కాలము కాదు అని వ్రాయబడి ఉంది. అది పండ్ల కాలము కాదు. పండ్ల కాలము కాకపోయినా ప్రభు ఆ చెట్టును చూసి అందులో ఆకులే ఉన్నాయి, కాయలేమీ లేవని ఆ చెట్టును ఆయన శపించాడు. అది భారతీయ మనసుతో మనం అర్థం చేసుకుంటే మనం పొరపడతాము. ఈనాడు చాలా మంది ప్రశ్నిస్తున్నారు కూడా. క్రీస్తును ఎరుగని వారు, క్రైస్తవ్యానికి వ్యతిరేకులైన వారు పళ్ళ కాలం కాకుండా పళ్ళు ఎట్లుంటాయి అది కూడా ఆయనకి తెలియదా? అది తెలియని వాడు దేవుడు ఎలా అయ్యాడు అని ప్రశ్నించేవారు ఉన్నారు. అయితే నేపథ్యం ఏంటి, ఒరిజినాలిటీ ఏంటి అనంటే పండ్ల కాలానికంటే ముందుగా అంజూరపు చెట్టు నిండు ఆకులతో కూడా ఉన్నప్పుడు ముందు ఒక కాపు వస్తుంది. సీజన్కు ముందు ఒక కాపు వస్తుంది. సీజన్కు ముందు వచ్చే కాపును ఆధారం చేసుకుని సీజన్లో వచ్చే కాపు విస్తారత ఎంత అనేది అర్థం అవుతుంది అన్నమాట. అది అంజూరపు చెట్టుకున్న స్పెషాలిటీ. మా ఏరియాలో ఇప్పుడు మామిడి పళ్ళు అమ్ముతున్నారు. ఇది నవంబర్ నెల నుంచి మామిడి పళ్ళు అమ్ముతున్నారు. వాళ్ళని అడిగాను నేను, బాబు ఎక్కడివి మీకు ఈ మామిడి పళ్ళు అని అంటే వాళ్ళు చెప్పారు, సార్ ఈ సీజన్లో కూడా ఒక పంట వస్తుంది సార్. గతంలో అయితే ఇవి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు, కొంత మేము ఇక్కడ కూడా అమ్ముతున్నాము. దీన్ని ఆధారం చేసుకొని వచ్చే సీజన్లో పంట ఉంటుంది అన్నారు. సేమ్ అంజూరపు చెట్టు కూడా సీజన్కు ముందు
అంజూరపు చెట్టు స్వభావం ఏంటి అని అంటే విస్తారమైన ఆకులు ఉంటే విస్తారమైన ఫలాలు కూడా ఉంటాయి. ఆ తర్వాత ఒరిజినల్గా సీజన్లో చక్కగా కాస్తుంది. ఇది నేపథ్యం. కాబట్టి ఈ నేపథ్యం మనకు తెలియకపోతే క్రీస్తుని ఎరుగని వారు ప్రశ్నించినట్టుగా సీజన్ కాకుండా అది కాపు కాసే సమయం కాకుండా పండ్ల కాలం కాకుండా పండ్లు ఆశించడం మూర్ఖత్వం కదా అని అనిపిస్తుంది మనకు. కనుక ఇలాంటివి పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలు దేశపు స్థితిగతులతో ముడిపడి వ్రాయబడిన అనేక సంగతులు మనకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. వాటిని మనము భారతీయతతో, మనం నివసించే దేశముతో, ప్రాంతముతో, స్థితిగతులతో మనము ఎన్నటికీ ముడిపెట్టుకొని ధ్యానం చేయకూడదు. ప్రస్తుతపు కాలముతో, మనము నివసించే కాలముతో కూడా వాటిని మనం కలిపి స్థితిగతులతో కలపకూడదు. అదే సమయంలో ప్రస్తుతపు కాలముతో కూడా మనం కలుపుకోకూడదు. నేటి కాలానికి, ఇవి వ్రాయబడిన కాలానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది, చాలా గ్యాప్ ఉంది. కాబట్టి వ్రాయబడిన కాలము, వ్రాయబడిన పరిస్థితులు, అది ఏ దేశంలో జరిగాయి అనే సంగతులు మనము బేరేజ్ వేసుకొని వాటిలో నుండి మనము వాక్యమునకు సరైన అర్థాన్ని మనం తీసుకోవాలి, సరైన విభజన మనం చేయాలి. ఆ తర్వాత మనం దాన్ని అప్లికేషన్లోనికి తెచ్చుకోవాలి. ఇవి మనకు ఈ ఫ్రేమింగ్ మనకు సరిగా లేకపోతే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన సంగతులు మనము మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాము. వాటిని బోధించడం కూడా మనం అలాగే బోధిస్తాం. నిన్నటి దినాన నేను యెరూషలేము చరిత్రను గురించి, ఒలీవల కొండను గురించి ఇటీవల సోషల్ మీడియాలో కొంతమంది స్ప్రెడ్ చేశారు. ఒలీవ కొండ నెర్రబెట్టింది, అది చీలిపోతుంది, రోజు రోజుకు దాని చీలిక పెద్దదవుతుంది అని కొంతమంది యూట్యూబ్లో ఛానల్స్లో కొంతమంది అప్లోడ్ చేశారు. దాన్ని మనోళ్ళు కూడా ఒకరిద్దరు ఫార్వర్డ్ చేశారు, ఒలీవల కొండ చీలిపోతుందంట అని. ఎందుకనంటే యేసుక్రీస్తు భూమి మీదకి, ఒలీవల కొండ మీదకి వస్తాడు, అప్పుడు అది రెండుగా విభజించబడుతుంది అని పరిశుద్ధ గ్రంథంలో మనం అందరం ఎరుగుతాం. కాబట్టి అది స్టార్ట్ అయిపోయిందంటే యేసు ప్రభు తొందరలోనే వస్తాడు అని, ఆయన రాకడను గురించి కొంతమంది స్ప్రెడ్ చేశారు. అయితే ఒరిజినాలిటీ ఏంటి అని అంటే, అక్కడున్న ఒక సహోదరుడు, నెహెమియా అనే ఒక సహోదరుడు ఒలీవల కొండ మీదకి వెళ్ళి చూపించాడు. ఆ కొండ మీదకి వెళ్ళే రోడ్డు పగిలింది. రోడ్లు సాధారణమే, అవి పగులుతూ ఉంటాయి, రిపేర్ చేస్తూ ఉంటారు. పగిలిన రోడ్డును చూపించి కొండే పగిలింది అని దుష్ప్రచారం చేశారు. కాబట్టి కొండ రెండుగా విభజించే మాట వాస్తవమే, కానీ ఎప్పుడు జరుగుతుంది అని అంటే అది యేసుప్రభు కాలం మోపినప్పుడు జరిగే సంగతి. యేసుప్రభు వారు స్వయంగా వచ్చినప్పుడు జరిగే సంగతి. యేసుప్రభు రాకుండా ఇప్పటి నుంచే మొదలవుద్దా మనం గమనించాలి. ఆ సందర్భంలో ఆ సోదరుడు చెప్తూ ఓ మంచి సంగతి ఆయన జ్ఞాపకం చేశాడు. యేసుప్రభు వారు యెరూషలేములోనికి ప్రవేశించేటప్పుడు ఆయన్ను అందరూ గళమెత్తి గంభీరంగా స్తుతిస్తూ ఉంటే, వీళ్ళందరూ మిమ్మల్ని స్తుతిస్తున్నారు, వీళ్ళని కాస్త ఆపమని చెప్పండి అని అంటే, యేసుప్రభు వారు అన్నాడు, మీరు వీళ్ళని ఆపేస్తే ఇదిగో ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తాయి అని అన్నాడు. మనకు రాళ్ళు స్తుతిస్తాయి అనంటే మనకేం అర్థమైంది అనంటే, మనం చూసే రాళ్ళు స్తుతిస్తాయి అని అనుకున్నాం మనం. కానీ ఆ సోదరుడు ఏం చెప్పాడు అనంటే,
ఆయన ఆ పర్వతం మీద నుంచి దిగి వచ్చేటప్పుడు అనేక మంది దేవుని పక్షంగా హతసాక్షులైన వారు, ప్రవక్తలు, తర్వాత భక్తిపరులైన వారిని యూదా మతస్థులు చంపేశారు. యేసుప్రభు వారు యెరూషలేము దగ్గరకు ప్రవక్తలను పంపగా ప్రవక్తలను చంపుచూ ఉండుదానని దాని గురించి ఏడ్చాడు కదా. కాబట్టి అనేక మంది దేవుని పిల్లలు చంపబడ్డారు. చంపబడిన వారు, వారి సమాధులు అక్కడ ఉన్నాయి. వారి సమాధులన్నీ అక్కడ ఉన్నాయి. ఒలివల కొండ మీదంతా ఎక్కువ భాగము సమాధులు ఉన్నాయి. ఆ వీడియో అంత క్లియర్గా తీసి ఆయన చూపించాడు. ఆ సమాధులను చూస్తూ సజీవులైన మనుషులను మీరు ఆపేస్తే, సజీవులైన మనుషులను స్తుతించకుండా ఆపేస్తే, ఇదిగో ఈ రాళ్ళు అన్నాడు. ఏ రాళ్ళు అనంటే సమాధి రాళ్ళు. సమాధిలో ఉన్న మనుషులు, మృతులైన వారు సైతము నన్ను స్తుతిస్తారు అనే సూచనకు గుర్తుగా ఈ రాళ్ళు అన్నాడు. అక్కడ సమాధి రాళ్ళని చూపించాడు ఆయన. మనకు ఒరిజినల్గా ఈ రాళ్ళు స్తుతిస్తాయి అంటే మనకేం అర్థం అవుతుంది అని అంటే మనం రాళ్ళు అనుకుంటాం. కానీ అక్కడ ఆయన మామూలు రాళ్ల గురించి కాదు చెప్పింది, సజీవులను ఆపేస్తే మృతులు కూడా స్తుతిస్తారు అనే ఆయన భావన. కనుక మనకి ఇలాంటివి ఈ దేవుని గ్రంథంలో మనకు చాలా సంగతులు యెరూషలేమును, ఇశ్రాయేలు దేశాన్ని, నేపథ్యాన్ని ఆధారం చేసుకొని వ్రాయబడిన కారణం చేత మనము లేఖనాన్ని ధ్యానం చేసేటప్పుడు పాత నిబంధన గ్రంథాన్ని, ప్రత్యేకంగా పాత నిబంధన గ్రంథాన్ని, యేసు ప్రభువు చరిత్రను అంటే మత్తయి, మార్కు, యోహాను, లూకా, యోహాను గారు రాసిన యేసు ప్రభు వారి చరిత్రను మనము ధ్యానం చేసేటప్పుడు, చదివేటప్పుడు మనకు సరైన విభజన చాలా అవసరం. సరైన విభజన చాలా అవసరం. ఆ విభజన సరిగా లేకపోతే మనము దాన్ని సరిగా అర్థం చేసుకోలేము. సరిగా అర్థం చేసుకోలేకపోతే మనము సరిగా బోధించలేము. మొన్నటి దినాన మేము ఒక కూడికలో, ఒక మీటింగ్లో ఉండగా ఒక సహోదరుడు ఒక లేఖనాన్ని ఇలాగూ తప్పుగా అర్థం చేసుకొని మాట్లాడారు. చూడండి ఏమన్నాడు. ఆ లేఖనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనం. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను, ఆటంకములను కలుగచేయు వారిని కనిపెట్టి ఉండుడి అని మిమ్మను బ్రతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి అన్నాడు. భేదములు కలిగించే వారిలో నుండి, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములు, ఆటంకములు కలుగచేయు వారిలో నుండి మీరు తొలగిపోవుడి అని వ్రాయబడి ఉంది. దీన్ని ఆయన ఏమన్నాడు అనంటే, మన అభిప్రాయాలకు గిట్టని వారు ఉన్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళ నుండి తొలగిపోవడం కరెక్ట్ కాదు అన్నాడు. మన అభిప్రాయాలను అంగీకరించని వారిలో నుండి తొలగిపోవడం కరెక్ట్ కాదు అని దీన్ని ఇంటర్ప్రిట్ చేశాడు. ఇక్కడ ఒరిజినల్గా ఏం చెప్పాడు అనంటే, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా అనంటే సువార్త సత్యమునకు వ్యతిరేకంగా భేదాలు, ఆటంకాలు కలిగించే వారిలో నుండి మీరు తొలగిపోవుడి. లేఖన సత్యానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ నుంచి దూరంగా ఉండండి అని దీని అర్థం. పరిశుద్ధ గ్రంథంలో అలాగూ చాలాసార్లు ప్రభువు మాట్లాడాడు. పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు ఈ సంగతులు మాట్లాడడం మనం చూస్తాం. చూడండి,
ఆ, యోహాను రాసిన రెండవ పత్రిక, యోహాను రాసిన రెండవ పత్రిక 9-10 వచనాలు చూద్దాం. చూడండి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధ తేక మీ వద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభము అని వారితో చెప్పనవద్దు. శుభము అని వారితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును అన్నాడు. ఇక్కడ ఎవరి నుంచి మనం తొలగిపోవాలో రాశాడు. ఎవరికి మనం దూరంగా ఉండాలి, ఎవరితో సహవాసం చేయకూడదు రాశాడు. ఎవరితో సహవాసం చేయకూడదు అనంటే తండ్రిని కుమారుని అంగీకరింపని బోధ ఒకటి ఉంది, అది క్రీస్తు బోధ కాదు అన్నాడు. క్రీస్తు బోధ ఏమిటి అనంటే తండ్రిని కుమారుని అంగీకరించాలి. అంటే మనము నేటి కాలంలో కొంతమంది త్రిత్వాన్ని అంగీకరించట్లేదు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మగా దేవుడు తనను ప్రత్యక్షపరుచుకున్నాడు అనే సంగతిని అంగీకరించడం లేదు. కుమారుడు చిన్నవాడు, తండ్రి ఘనమైన వాడు, ఆయన పంపిన దాసుడు ఈయన, కాబట్టి ఈయన కాదు ముఖ్యమైన వాడు, తండ్రి ముఖ్యమైన వాడు అని బోధించే బోధలు ఉన్నాయి. కుమారుణ్ణి అంగీకరించడం లేదు చాలామంది, కుమారుణ్ణి దైవంగా అంగీకరించలేదు. ఇలాంటి వారికి మనం దూరంగా పోవాలి. ఇక్కడేం రాశాడు, రోమపత్రికలు ఏం రాశాడంటే ఆయన ఈ మాట చెప్తూ విభేదం మంచిది కాదు, తొలగిపోవడం మంచిది కాదు. అక్కడ ఏమన్నాడు కదా, భేదములను ఆటంకములను కలుగజేయు అనే మొక్క పట్టుకున్నాడు. రోమపత్రిక 16-17లో భేదములను ఆటంకములను కలుగజేయు, దాన్ని ఆ మొక్క పట్టుకొని ఇప్పటిదాకా మన సహోదరులు పెద్దలు ఐకమత్యాన్ని మనకు నేర్పించారు, భేదాలు ఆటంకాలు కలిగించి సంఘాలను విడగొట్టే వారితో సహవాసం చేయొద్దు అని ఇంటర్ప్రిట్ చేశాడు దాన్ని. అది ఒరిజినాలిటీ ఏంటి అనంటే మీరు నేర్చుకుని బోధకు వ్యతిరేకంగా అన్నాడు. పౌలు గారు సంఘాలకు ఏ బోధ నేర్పించాడో, పరిశుద్ధాత్మ ద్వారా నేర్పించిన ఆ బోధకు వ్యతిరేకంగా ఎవరైనా భేదాలు ఆటంకాలు కలిగిస్తే అట్లాంటి వారి నుంచి దూరంగానే ఉండండి అన్నాడు. ఇంకా గట్టిగా మాట్లాడుతూ పౌలు గారు గలతీ పత్రికలో ఏమన్నాడు, మేము చెప్పిన సువార్త కాకుండా, చూడండి ఆ మాట కూడా చదువుదాం మనం, సహాయకరము. గలతీ పత్రిక 1వ అధ్యాయం. గలతీ పత్రిక 1వ అధ్యాయంలో 6వ వచనం నుంచి నేను చదువుతున్నాను, చూడండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మను కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడగునుగాక. మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్తగాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవునుగాక అన్నాడు. పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మేము మీకు ప్రకటించిన సువార్త కాకుండా మేమేం ప్రకటించాము అనంటే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాం. సిలువ వేయబడి సమాధి చేయబడి మృతులలో నుండి తిరిగి లేచిన క్రీస్తును ప్రకటించాం. ఈ సువార్త కాకుండా ఇంకొక సువార్త ఎవరైనా తెస్తే వారు దేవదూతులైనా కూడా మీరు
అట్టి వారితో మీరు ఏకీభవించొద్దు, దాన్ని మీరు విశ్వసించొద్దు. అలా ప్రకటించిన వాడు శాపగ్రస్తుడు అన్నాడు. అలా ప్రకటించిన వాడు శాపగ్రస్తుడు. కాబట్టి బోధ విషయమై జాగ్రత్త అన్నాడు పౌలు గారు. బోధ విషయమై జాగ్రత్త, వినే సంగతుల విషయమై జాగ్రత్త. మనం వినేటప్పుడు ఏం నేర్చుకుంటున్నాము అనే దాన్ని బట్టి క్రీస్తు బోధకు వ్యతిరేకమైతే మనము అలాంటి వారి నుండి తొలగిపోవాలి అని పౌలు గారి యొక్క భావన. కానీ ఆ సోదరుడు విభేదం కలిగించకూడదు, ఆటంకాలు కలిగించేవారు, భేదాలు కలిగించేవారు సంఘానికి నష్టము అని ఆయన ఇంటర్ప్రెట్ చేశాడు. కాబట్టి మనం ఒక సంగతిని అర్థం చేసుకునేటప్పుడు, ఓ సంగతిని మనము ఫైనలైజ్ చేసుకునేటప్పుడు అది వ్రాయబడిన సందర్భం ఏంటి, అందులో వ్రాయబడిన ఆ లేఖన భాగం యొక్క అర్థం ఏంటి, ఎవరితో చెప్పాడు, ఎందుకు చెప్పాడు, ఏ సందర్భంలో చెప్పాడు, ఈ వివరము మనకు చాలా అవసరమై ఉంది. అందులో మనకు అవసరమైన పదాన్ని పట్టుకొని మనం ఎప్పుడూ ధ్యానం చేయకూడదు. మనకు అవసరమైన పదము పట్టుకొని ఇదిగో ఈ పదం ఇక్కడ ఉంది కాబట్టి ఇది దీని అర్థం అని ఇప్పుడు మాట్లాడకూడదు. అందుకనే తిమోతికి, యవనస్తుడైన తిమోతికి పౌలు గారు రాస్తూ ఏం చెప్తున్నాడు అనంటే, తిమోతి దేవుని ఎదుట యోగ్యునిగా అని అన్నాడు. దేవుని ఎదుట యోగ్యునిగా ఎందుకు అన్నాడు అనంటే, వ్రాయించిన వాడు దేవుడు. మనం ఎరుగుదము. పేతురు వ్రాసిన 2వ పత్రికలో ఆయన అన్నాడు, లేఖనం ఎప్పుడు మనిషిని ఊహను బట్టి పుట్టలేదు, అది మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారై పలికారు అని మనం చదువుతున్నాము. ఈ ప్రక్కనే మనం తిమోతి పత్రికలోనే మనం చదువుకున్న మాటలోనే మనం ఆ మాట కూడా జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, అపోస్తులైన పౌలు గారు తిమోతికి వ్రాసిన పత్రికలో, అపోస్తులైన పౌలు గారు తిమోతికి వ్రాసిన పత్రికలో ఇలా మనం చదువుతున్నాం. మూడవ అధ్యాయానికి రండి. 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు కలిసి ఉన్నాయి. చూడండి, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకును పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు, రాదమాట చూడండి, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము అన్నాడు. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము. మూల భాషలో ఏమన్నాడు అనంటే, ప్రతి లేఖనము దైవావేశం వలన కలిగినది అన్నాడు. ప్రతి లేఖనము దైవావేశం వలన కలిగినది. లేఖనము దైవావేశం వలన కలిగింది. అది మనుషుని ఆలోచనను బట్టి కలిగింది కాదు. మనుషుని ఆలోచన బట్టి కలిగిందాన్ని అయితే మనుషుని జ్ఞానముతో మనం అర్థం చేసుకోవాలి. దైవావేశంతో కలిగిన లేఖనాన్ని మనము చదివేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు, బోధించేటప్పుడు అది దైవావేశం వలన కలిగింది కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆయన సన్నిధిలో ఆయన గ్రంథాన్ని మనం చాలా స్పష్టంగా చదవాలి. సందర్భం ఏంటో ఎరగాలి. దానిని మనము ధ్యానం చేసి అందులో ఏ సత్యము రాయబడి ఉందో దాన్ని మనం నేర్చుకొని ప్రజలకు అందించవలసిన వారమైన. విచారకరం ఏంటి అనంటే, నేడు మనకు బోధించడానికి అనుకూలమైన చాలా మెటీరియల్ మనకు వచ్చేసింది. బోధించడానికి అనుకూలమైన చాలా మెటీరియల్ మన ముందు వచ్చేసింది. ఇప్పుడు బోధకులకు బోధ సులభమైంది. ప్రసంగాల పుస్తకాలు, సందర్భానుసారమైన ప్రసంగాల పుస్తకాలు మనకు బోర్డులు వచ్చాయి. చాలామంది వాక్యము మాట్లాడగలిగిన వారి దగ్గర ఇలాంటి పుస్తకాలు మనకు చాలా కనబడతాయి. నేను అవి తెచ్చుకోవడం తప్పని చెప్పట్లేదు, కానీ వాటిని ఆధారం చేసుకొని ఈరోజు విజ్ఞాపన కూడిగా
అయితే ప్రసంగ పుస్తకంలో ప్రార్థన అంశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళు రాసి పెట్టారు. వాటిని పట్టుకొని మనం ప్రార్థన గురించి మాట్లాడతాం. ఈరోజు ఇంకో కూడిక, ఆ కూడిక గురించి సందర్భాలు ఏమున్నాయి, వాటిని పట్టుకొని మాట్లాడుతున్నాం మనం. సందర్భానుసారమైన ప్రసంగాలు, పుస్తకాల పేర్లు కూడా భలే బాగుంటాయి. సందర్భానుసారమైన ప్రసంగాలు. ఈ పుస్తకాలను ప్రసంగాల కొరకే వాడడం అనేది చాలా విచారకరమైన సంగతి. ప్రభువు పిల్లలుగా మనం నేర్చుకుందాము. దేవుని గ్రంథాన్ని ఆమూలాగ్రంగా చదవడము, అర్థం చేసుకోవడము, ప్రభువు దాన్ని ఎలాగూ ఏ అర్థంతో మనతో చెప్పాలనుకున్నాడో దానిని మనం పట్టుకోవడం అనేది చాలా అవసరమైంది. అందుకనే పౌలు గారు రాస్తున్నాడు, దేవుని ఎదుట యోగ్యునిగా అన్నాడు. అంటే ఎవరైతే ఈ గ్రంథాన్ని వ్రాయించాడో ఆయన మనము బోధించే బోధన అంగీకరించాలి. నిజమే బాబు, నేను ఈ ఉద్దేశం చేతనే ఇది రాయించాను, ఈ ఉద్దేశం చేతనే ఈ మాట మాట్లాడాను, నీవు మాట్లాడింది నేను అనుకుంది రెండు ఒకటేను అని పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువు దాంతో ఏకీభవించాలి. అలా ఏకీభవించని బోధ సరైన బోధ కాదు. అలా ఏకీభవించని బోధ సరైన బోధ కాదు. ఇటీవల మరలా మనకు ప్రసంగాలకు మరొక ప్రమాదం కూడా ఏర్పడింది. అదేంటంటే పదాలను పట్టుకొని బోధించడం. ఓ పదం ఉంటుంది, భయము అనే పదం ఉంటుంది, ప్రేమ అనే పదం ఉంటుంది, దయ అనే పదం ఉంటుంది, దేవుడు అనే పదం ఉంటుంది. ఇంకా పదాన్ని పట్టుకుంటే ఇప్పుడు పదకోశాలు కూడా మనకు చాలా వచ్చేసాయి, పెద్ద పెద్ద పుస్తకాలు వచ్చేసాయి. ఒక్క పదం పట్టుకుంటే దాని మీద ఒక 100 రెఫరెన్స్లు ఉంటున్నాయి. చాలా సంఘాల్లో బోధకులు వాళ్ళు రాసుకున్న 100 రెఫరెన్స్లు చెప్పేదా కూర్చోవడం లేదు. అది విజ్ఞాపన కూడిక, అది బైబిల్ స్టడీనా, లేకపోతే ప్రభువుని గురించి రొట్టె విరుచు కూడికలో మాట్లాడడానికి నిలబడ్డారా, అది ఏదైనా కానివ్వండి, వాళ్ళు రాసుకున్న పదాలన్నీ ఏ సందర్భాల్లో ఆ పదం వచ్చిందో అవన్నీ రెఫరెన్స్లన్నీ చదివితే కానీ కూర్చోవడం లేదు. ఈ విధానము మనము మార్చుకోవాలి. ఈ విధానం మనం మార్చుకోవాలి. ఈ విధానం మార్చుకోవాలి అని అంటే సత్యవాక్యమును మనము సరిగా విభజించుకోవాలి, సరిగా ఎరగాలి, సరిగా మాట్లాడాలి. ఈ ప్రభు పిల్లలుగా ఈ నేపథ్యాన్ని మనం ఎరగాలి. ఈ వరుసను మనం జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధ గ్రంథాన్ని ఎలాగూ సెట్ చేశారో మనం గత పాఠంలో ఆలోచన చేశాం. పాత నిబంధన గ్రంథాన్ని ఎలాగూ బైబిల్ పండితులు కూర్పు చేసి మన చేతిలో పెట్టారు. ఎలా కూర్పు చేశారు అనంటే మొదట ధర్మశాస్త్ర గ్రంథాలు పెట్టాడు, 5 గ్రంథాలు. మొదటి 5 గ్రంథాలు ధర్మశాస్త్రము, తోరా. ఆ తర్వాత చరిత్ర గ్రంథాలు పెట్టాడు 12. ఆ తర్వాత మనకు వరుసగా చరిత్ర గ్రంథాలు ఉంచాడు. న్యాయాధిపతుల గ్రంథం నుండి ఎస్తేరు గ్రంథం వరకు, న్యాయాధిపతుల గ్రంథం నుండి ఎస్తేరు గ్రంథం వరకు చరిత్ర గ్రంథాలు మనకు కనబడతాయి. ఆ తర్వాత ఒక 5 పుస్తకాలు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము, కావ్య గ్రంథాలు, పద్య గ్రంథాలు పెట్టారు. ఆ తర్వాత మనకు చరిత్ర గ్రంథాలు పెట్టారు, యెషయా గ్రంథం నుండి మలాకీ గ్రంథం వరకు. ఎందుకు అనంటే ఇవి మనము ధ్యానం చేయడానికి అనుకూలమైన విధానం, ధ్యానం చేయడానికి, చదవడానికి అనుకూలమైన విధానంలో ఉండడానికి వాటిని అలా విభజించారు. 5 ధర్మశాస్త్ర గ్రంథము, మొదటి 5 పుస్తకాలు. ఆ తర్వాత 12 పుస్తకాలు చరిత్ర గ్రంథాలు. ఆ తర్వాత పద్యకావ్యాలు 5 పుస్తకాలు. ఆ తర్వాత 12 గ్రంథాలు మనకు ప్రవక్తల గ్రంథాలు. 5, 12, 5, 12.
అట్లా విభజించుకుంటే మనకు మేలుకరం. ప్రవక్తల గ్రంథాలు 12 కదా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17, క్షమించండి, 17 ప్రవక్తల గ్రంథాలు మనకు కనబడతాయి. కనుక వీటిని మనము ఓ, ఈ సీక్వెన్స్ని మనం ఎప్పుడు మిస్ కాకూడదు. మనకు అనుకూలంగా పెట్టాడు. క్రొత్త నిబంధన కూడా మనం గమనిస్తున్నప్పుడు మొదటి 4 యేసు ప్రభు చరిత్ర, మొదటి 4 యేసు ప్రభు చరిత్ర. 5వ పుస్తకం అపోస్తల గ్రంథము అపోస్తలుల చరిత్ర. రోమపత్రిక నుంచి ఆఖరి వరకు సంఘాన్ని గురించిన సంగతులు మనకు కనబడతాయి. సంఘాన్ని గురించిన సంగతులు మనకు కనబడతాయి. ఈ కూర్పును పెద్దలైన వారు, బైబిల్ పండితులు మనకు అనుకూలంగా ఉంచారు. ఈ కూర్పును ఆధారం చేసుకొని మనము ఓ, ధ్యానం చేయడము, ఈ కూర్పును ఆధారం చేసుకొని మనము దేవుని గ్రంథాన్ని చదవడం అనేది మనకు మంచిది. ఈ విభజనలో ఆ, గ్రంథాన్ని పరిశుద్ధాత్మ దేవుడు భక్తులకు ప్రేరేపించగా వారు సరైన కూర్పుతో మన ముందు పెట్టారు. మనకు ధ్యానం చేయడానికి ఇబ్బంది లేకుండా, వెతుక్కోకుండా ఎక్కడ ఏ గ్రంథం ఉండాలో ఆ గ్రంథాన్ని మన చేతిలో పెట్టినప్పుడు మనం వాటిని సరిగ్గా వారు ఏ వరుసలో మనకు నేర్పించారో వాళ్ళ ఎందుకు ఇలా పెట్టారు అని అంటే ఒక క్రమ పద్ధతి అనేది అవసరం. అందుకనే మనకు అలా క్రమ పద్ధతిలో పెట్టారు. గ్రంథాలు వ్రాసేటప్పుడు వ్రాసిన వారు మనకు అధ్యాయాలుగా, వచనాలుగా విభజించలేదు. కానీ పండితులు వారు కష్టపడి చదివి మనకు పుస్తకాలన్నింటినీ అధ్యాయాలుగాను, వచనాలుగాను విభజించారు. ఎందుకు అనంటే మరలా మనం ధ్యానం చేయడానికి సులభంగా ఉండడానికి, ధ్యానం చేయడానికి, గుర్తుపెట్టుకోవడానికి సులభంగా ఉండడానికి ప్రభువు మనకి వరుస రాయించారు. కాబట్టి మనము చరిత్ర చదువుతున్నామా, పద్యకావ్యాలు చదువుతున్నామా? పద్యకావ్యాలు చదివేటప్పుడు అంటే యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం ఇవి చదివేటప్పుడు అందులో అలంకారం ఎక్కువగా ఉంటుంది. అలంకార భాషతో మాట్లాడారా మనం గమనించాలి. అలంకారానికి నేరుగా మాట్లాడే సంభాషణకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అలంకార భాషకు నేరుగా మాట్లాడే మాటలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అలంకారంలో వర్ణన ఎక్కువగా ఉంటుంది. ప్రవచనంలో భవిష్యత్తు ఉంటుంది. చరిత్రలో వాస్తవం ఉంటుంది. అప్పుడు ఏం జరిగింది, ఆ వాస్తవాన్ని చరిత్రలో రాసి పెడతారు. కాబట్టి ఇది ప్రవచనమా, ఇది పద్యకావ్య గ్రంథమా, ఇది చరిత్ర గ్రంథమా, ఇది ధర్మశాస్త్రమా? వీటిని మనం సరిగ్గా తెలుసుకొని ధ్యానం చేసేటప్పుడు అది దేనికి సంబంధించింది అన్నది మనము సరిగా తెలుసుకొని ధ్యానం చేయకపోతే మనము లేఖనాన్ని తప్పుగా అర్థం చేసుకొని మనం తప్పుదారిలోకి నడుస్తాము, మన ఎదుట ఉన్న వారిని కూడా తప్పుదారిలోకి నడిపిస్తాం. కొన్ని సంఘాల్లో కాళ్ళు కడుక్కునే అలవాటు ఉంది. కాళ్ళు కడగడం అంటే ఒకరి కాళ్ళు ఒకరు కడగడం. ఎందుకు అడుగుతున్నారు అని అంటే యేసు ప్రభు అన్నాడు, ఆయన ఏమన్నాడు చూడండి కాళ్ళు కడిగినప్పుడు. యోహాను సువార్తలోనికి వద్దాం. యేసు ప్రభు వారు కాళ్ళు కడిగినప్పుడు ఏం చెప్పాడు అనంటే, యోహాను సువార్త 13వ అధ్యాయము
15వ వచనం చూడండి. 14, 15 చదువుదాం సహాయకరము. కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను అన్నాడు. దీన్ని ఆధారం చేసుకొని మీరు కూడా కడగాల్సిందే అని అన్నాడు. కాబట్టి కొంతమంది కాళ్ళు కడిగే కార్యక్రమం పెట్టుకుంటున్నారు. యేసుప్రభు వారు కడక్కపోతే ఏమైందో చెప్పాడు. యేసుప్రభు వారు కడక్కపోతే ఏమవుద్ది చెప్పాడు. పేదరు దగ్గరకు వచ్చినప్పుడు పేదరు అన్నాడు, అయ్యా నీవు నా పాదాలు కడగడం ఏంటి, నీవు నా పాదాలు కడగొద్దు అన్నాడు కదా వచ్చిన 8లో. అందుకు పేదరు నీవెన్నడూ నా పాదాలు కడగరాదు అన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు. నేను గడక్కపోతే నాతో నీకు పాలు లేదు. ఇప్పుడు నేను చేసినట్టే మీరు చేయండి. దీని అర్థం ఏంటి అంటే, బోధకుడైన నేను, పెద్దవాడినైన నేను మీకు మాదిరిగా ఈ పని చేశాను. ఒకని ఎదుట ఒకడు దీన మనసుతో ఉండండి అని నేర్పించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భాగస్వామ్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ మాట రాశాడు. ఈ సంగతి చెప్పాడు. పాలు లేదు అన్నాడు. పాలు లేదు అంటే అర్థం ఏంటంటే నీకు నాకు సహవాసం లేదు అని అర్థం. కడగబడిన వారికే యేసు ప్రభువుతో సహవాసం. ఎవరు గడిగితే? యేసు ప్రభువు గడిగితే యేసు ప్రభువుతో సహవాసం. యేసు ప్రభు వారికి అడిగాడు కాబట్టి వారికి నాతో నీకు పాలు లేదు, యేసు ప్రభువుతో సహవాసం. ఇలాగు చేయుడి అని ప్రభువు చెప్పాడు. ఇలాగు చేయండి, ఇది మీకు మాదిరి అన్నాడు. ఇలాగు చేయుడి అంటే అర్థం ఏంటంటే, మీరు నన్ను బోధకుడు అని పిలుస్తున్నారు కదా, బోధకుడైన నేనే పాదాల దగ్గరకు వస్తే మీరు కూడా పాదాల దగ్గరకు వెళ్ళేంతగా మీరు దీన మనస్కులుగా ఉండండి అన్నది ప్రభువు యొక్క ఉద్దేశం. దీన్ని ఎక్కడైనా అపోస్తలులు ఆచరించారా? కడిగించుకున్న వాళ్ళు ఎక్కడన్నా చేశారా? కడిగించుకున్న వాళ్ళు ఎక్కడ చేయలే. ఎందుకు చేయలేదు? కారణం ఏంటి అని అంటే, అక్కడ భావము చాలా ముఖ్యం. భావం ముఖ్యం. యేసుప్రభు వారు ప్రార్థన నేర్పించాడు. దాన్ని మన అందరం పరలోక ప్రార్థన అని పేరు పెట్టారు క్రైస్తవ లోకం. చాలామంది ఈ మిషన్ సంస్థ వాళ్ళు ప్రతి కూడికలో ఏ కూడిక అయినా కూడా ఆఖరిలో వాళ్ళు పరలోకమందున్న మా తండ్రి అని ప్రభువు నేర్పించిన ప్రార్థనను వల్లించడం అలవాటు. అపోస్తలులు ఎక్కడన్నా ఆ ప్రార్థన చేశారా? మళ్ళా అయ్యా మాకు ప్రార్థన నేర్పు అని అడిగిన వాళ్ళు ఎప్పుడైనా ప్రార్థన చేసినట్టుగా మనకు రికార్డు ఉందా? ఒక్క సందర్భం అయినా ఉందా? అంటే మనకు ఒక సందర్భం కూడా కనబడదు. ఈ కాళ్ళు కడిగినట్టుగా ఇంకా ఎక్కడైనా ఒక సందర్భంలో అయినా మనకు కనబడుతుందా అంటే మనకు ఎక్కడ కనబడదు. అదే మరి ప్రభు ఇదే చేయండి అని ఎందుకు అన్నాడు? ఆయన చెప్పింది వాళ్ళు ఎందుకు చేయలేదు అంటే దాని అర్థం ఏంటి అని అంటే, దానికి ఒక పరమార్థం పెట్టాడు ప్రభువారు. పరమార్థాన్ని అనుసరించారు కానీ పద్ధతిని అనుసరించలేదు. వాళ్ళు పరమార్థాన్ని అనుసరించారు, పద్ధతిని అనుసరించలేదు. కార్యం కాదు అక్కడ ముఖ్యమైంది. కాబట్టి ప్రభువు పరమార్థంతో చెప్పిన సంగతులు వారు అర్థం చేసుకుని ఆ ప్రకారమే చేశారు. వారు దీన మనస్కులుగా సాగారు. వారు సంపన్నులే కానీ ప్రభువు శిష్యులు చాలామంది సంపన్న వర్గానికి చెందిన వారు ఉన్నారు. కానీ వారు ప్రభువు సేవలో దీన మనస్కులుగా వారు తోటివారి కొరకు సాగారు. పరిచర్యలో తోటివారి కొరకు దీనులుగా సాగారు.
ప్రభువు దాన్ని ఉటంకిస్తూ ఇక్కడ చెప్పాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ప్రభువు మనకు నేర్పించిన సంగతులు, ప్రభువు మనకు బోధించిన సంగతులు, గ్రంథంలో వ్రాయబడిన సంగతులు, సందర్భాన్ని దాని అర్థాన్ని దాని యొక్క అంతర్భావాన్ని మనము సరిగ్గా ఎరగాలి. ఎరిగి దాన్ని మనము నేర్చుకోవాలి. అప్పుడే మనము సరిగా బోధించగలం. లేకపోతే లేఖనాన్ని మనము తప్పుగా అర్థం చేసుకొని తప్పు విధానాలను మనం అనుసరించడానికి బోల్డంత అవకాశం ఉంది. తప్పు విధానాలు అనుసరించడానికి మనకు బోల్డ్ దారి ఉంది. మనం అనుసరించడమే కాకుండా మన వెనక వచ్చే వాళ్ళను కూడా మనము తప్పు మార్గంలోకి నెట్టేస్తాం. అందుకని లేఖనాన్ని సరిగా విభజించాలి. దేవుని ఎదుట యోగ్యునిగా అన్నాడు. అంటే మనము నేర్చుకున్న సంగతి, మనం బోధించే సంగతిని దేవుడు అంగీకరించాలి అని అర్థం. మనం నేర్చుకున్న సంగతిని, మనం బోధించే సంగతిని దేవుడు అంగీకరించాలి. అది లేఖనానికి వేరుగా ఒకవేళ పేరు మోసిన బోధకుడు చెప్పినా కూడా అది సరైంది కాదు. అబ్బా ఇంత పెద్దోడు చెప్పాడు కాబట్టి అది సరైంది అని అనడానికి అవకాశం లేదు. దానికి లేఖనం మనకు సరితూగాలి, వాక్యం మనకు సరితూగాలి, సందర్భం మనకు సరితూగాలి. ఏ నేపథ్యంలో చెప్పాడో ఆ నేపథ్యము సరితూగాలి. ఒకసారి ఒక మీటింగ్లో మేము ఉండగా యోనాతాను సౌలు చనిపోయిన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ దావీదు ఓ కీర్తన రాశాడు కదా, దానికి ఏం పేరు? ధనుర్గీతము అని బైబిల్ పండితులు పేరు పెట్టారు. ధనుర్గీతం. బలాఢ్యులు కూలిపోయారు అని దావీదు గారు ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ధనుర్గీతాన్ని ఎత్తాడు. ఆ కీర్తనలో, ఆ గీతంలో దావీదు సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయంలో మనకుంటుంది ఆ కీర్తన. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయము 17-18 వచనాల్లో యూదావారికి అభ్యాసం చేయవలనని దావీదు సౌలును గూర్చి అతని కుమారుడైన యోనాతానుని గూర్చి ధనుర్గీతం ఒకటి చేసి దానిని బట్టి విలాపం పలికెను. అది యాషారు గ్రంథమందు లిఖింపబడి ఉన్నది ఎట్లనగా అంటూ ఆ కీర్తన అంతా మనం చదువు. ఈ కీర్తనలో మనము చదివే చాలా విశేషమైన సంగతి ఏంటంటే, దావీదు ఎక్కడ కానీ సౌలును గురించి ఒక్క మాట కూడా వ్యతిరేకమైన మాట మాట్లాడలేదు. సౌలును గురించి ఒక్క మాట కూడా వ్యతిరేకమైన మాట మాట్లాడలేదు. అన్ని అనుకూల వచనాలే రాశాడు ఆయన. అనుకూల వచనాలే రాశాడు. దీన్ని ఆధారం చేసుకొని ఓ సోదరుడు ఇలాగ వ్యాఖ్యానం చేశాడు. ఎప్పుడే కానీ ఎదుటి వారిని తప్పు పట్టకూడదు, లోపము ఎత్తకూడదు అన్నాడు. ఎదుటివారి లోపాన్ని అస్సలు మనము ప్రశ్నించకూడదు. సంఘాల్లో లోపాలు ఉన్నాయా ప్రశ్నించకూడదు అని కూడా ఒక మాట వేసేసాడు. సంఘాల్లో లోపాలు ప్రశ్నించకూడదు, వ్యక్తుల్లో లోపాలు ప్రశ్నించకూడదు, కుటుంబాల్లో లోపాలు ప్రశ్నించకూడదు. ఎందుకంటే తనకు శత్రువై తనను చంపజూచిన దావీదు సౌలు పట్ల ఒక్క మాట కూడా వ్యతిరేకమైన మాట మాట్లాడలేదు. ఏమండి, ఈ వ్యాఖ్యానం సరిపోతుందా? ఈ వ్యాఖ్యానం సరిపోతుందా? ఇప్పుడు దైవావేశం వల్ల కలిగిన లేఖనం దేనికి ఉపయోగపడుతుందో చూడండి. మరలా మనము మూల మాటకు వద్దాము. తిమోతికి పౌలు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చదువుదాం. 16-17 వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకును సంపూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము
ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అన్నాడు. లేఖనం ఎందుకన్నాడు? లేఖనంలో ఉపదేశం ఉంది, లేఖనము ఖండిస్తుంది, లేఖనము తప్పుదిద్దుతుంది, లేఖనము నీతియందు శిక్ష చేస్తుంది. ఎందుకు అనంటే అది దైవావేశం వలన కలిగిన లేఖనం. తప్పుదిద్దకూడదు అంటే తప్పుదిద్దాలి అనంటే ముందేం చేయాలి? తప్పేది తెలుసుకోవాలి కదా. బాబు ఇది తప్పని చెప్పాలి కదా. పౌలు గారు సంఘాల్లో తప్పులను ఎత్తి చెప్పి పత్రికలు రాయలేదా? ప్రభువారు తప్పులను ఎత్తి చూపించలేదా? ఇది సరైంది కాదనలేదా? దేవాలయంలో జరగకూడని జరుగుతున్నప్పుడు యేసు ప్రభువారు కొరడా పట్టుకోలేదా? ఏమండి, ఇవన్నీ మనం గమనిస్తున్నప్పుడు ఒక విషయాన్ని ప్రతిపాదించేటప్పుడు అది దావీదు యొక్క మంచితనం. సౌలును గురించి ఆయన దుర్భాష ఏది మాట్లాడలేదు అనంటే అది దావీదు మంచితనం కలిగి ఉండండి, ఏమి ఇబ్బంది లేదు. కానీ సంఘాలు తప్పుదారిలో వెళుతున్నప్పుడు తప్పుదిద్దకూడదు, తప్పెత్తకూడదు, ఇది సరైనది కాదు అనకూడదు అని అనడం తప్పు. కాబట్టి మన వ్యాఖ్యానం, మన బోధ దేవుడు అంగీకరించాలి. మన వ్యాఖ్యానాన్ని, మన బోధను దేవుడు అంగీకరించాలి. చాలామంది మన ఆంధ్రాలో ఉన్న బోధకులు ఒక స్థాయిలోనికి వచ్చేసిన తర్వాత కొంతమంది ఏది పడితే అది స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇది సరిపోతుంది అనుకుంటున్నారు. కాదు, ఎప్పుడు సరికాదు. మన స్థాయిని బట్టి మన స్టేట్మెంట్ సరికాదు. మనం ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే అది దేవుడు అంగీకరించాలి. ఆ స్టేట్మెంట్ లేఖనానికి సరిపోవాలి. దైవావేశం వలన కలిగిన లేఖనము అన్నాడు. కాబట్టి ప్రియమైన సోదరులరా, ఈ ఉదయకాల సమయంలో లేఖన విభజన మనకు చాలా అవసరము. లేఖనాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. పాయింట్లు గుర్తుపెట్టండి. అది ఏ సందర్భంలో మాట్లాడారు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, ఇవి చాలా అవసరం. ఆ నేపథ్యాలు మనం మనసులో పెట్టుకొని ధ్యానం చేయకపోతే మనమున్న పద్ధతిలో, మనకున్న స్థితిగతుల్లో, మనమున్న నేపథ్యంలో దాన్ని మనం ఎప్పటికీ స్టడీ చేయకూడదు. లేఖనాన్ని లేఖనంగానే మనం స్టడీ చేయాలి. లేఖనంగానే మనం స్టడీ చేయాలి. దైవావేశం కలిగిన లేఖనాన్ని ప్రభువు యొక్క సహాయముతోనే మనము ధ్యానం చేయాలి. పుస్తకాలు సహాయం తీసుకుంటారా? తీసుకోండి, తప్పులేదు. కానీ పుస్తకాల్లో రాయబడినవన్నీ సరైనవి కాదు. ఇంకొక చెడ్డ అలవాటు ఉంది మనకు. బ్రదర్ నరసింహ వాళ్ళు ఏది జీవితే అది కరెక్ట్ అనే అలవాటు ఉంది మనకు. తప్పు. అందుకని పౌలు గారు చాలా స్పష్టంగా రాశాడు. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. బ్రాండ్ని బట్టి సత్యం నిలబడదు. బ్రాండ్ని బట్టి సత్యం ఎప్పుడు నిలబడదు. సత్యము సత్యంతోనే నిలబడుతుంది కానీ, సత్యము తనకు తానే నిలబడుతుంది కానీ ఒక బ్రాండ్ని బట్టి సత్యం నిలబడదు. ఈ సంగతులు మనం గ్రహిద్దాము. లేఖనాన్ని సరిగ్గా విభజించడం నేర్చుకుందాం. అప్పుడే సంఘము సత్యములో నిలబడుతుంది. సంఘము సత్యమునకు స్తంభము అన్నాం కదా. సంఘము సత్యములో నిలబడాలంటే సంఘానికి సరైన బోధ అవసరం. సరైన బోధ లేకపోతే సంఘము దారి తప్పుతుంది. ఎందుకంటే లోకంలో ఆకర్షణీయమైన బోధలు చాలా చుట్టూ అందుబాటులో ఉన్న రోజుల్లో మనం సరైన బోధను సంఘానికి సాలిడ్గా అందించాలి. ఇంట్లో మనం సరైన వంట చేయకపోతే బయట బిర్యానీ సెంటర్లో బళ్ళు ఉన్నాయి. ఆర్డర్ పెడితే వచ్చి పడిద్ది మనకు బిర్యానీ ఇంట్లో. అది ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఇంట్లో వండేవారు సరిగ్గా వండాలి. ఈనాడు అనేక మంది మన కుటుంబాలకు సంబంధించిన యవనస్తులు ఉద్యోగాల నిమిత్తము, చదువుల నిమిత్తము సిటీస్లోకి వెళ్ళిపోయి అక్కడ ఆకర్షణీయమైన వారి బోధలు, వారి ఆకర్షణలు చూసి అక్కడికి వెళ్ళిపోతున్నారు సహవాసానికి.
మన పెద్దలు కూడా చెప్పడం లేదు. ఏది సత్యమో అసత్యమో బేరీజు వేయడం లేదు. లేఖనం ఏం చెప్తుంది, నేర్పించడం లేదు. అందుకని మీరు చాలామంది యవనస్తులను అడగండి, బాబు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే వాళ్ళు ఎక్కడే కానీ చాలామంది 100% మంది యవనస్తులు మన సంఘాలకు చెందిన వాళ్ళు వెళ్ళకూడని స్థలాలకు వెళ్తున్నారు. ఎందుకంటే అక్కడ ఆకర్షణ ఉంది, అక్కడ ఏదో హడావిడి ఉంది. హడావిడిని చూచి ఆకర్షణను చూచి వెళుతున్నారు, బోధన పట్టించుకోవడం లేదు. అందుకని సంఘాలు గలిబిలి చెందుతున్నాయి. సంఘాల్లో లోక మర్యాదలు వచ్చి వాళ్ళు అక్కడ చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు సంఘ పెద్దల పిల్లలు, సేవకుల పిల్లలు అయింటారు. ఇక్కడికి వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి అలాగే ఉండాలని అంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అక్కడ నేర్చుకున్నాము, దాన్ని ఇక్కడ బోధిస్తాం అంటున్నారు. తద్వారా సంఘాలు గలిబిలి చెందుతున్నాయి. కాదు అనంటే కొంతమంది విభజిస్తున్నారు, కొంతమంది బయటికి వెళ్ళిపోతున్నారు, కొంతమంది వారికి అనుకూలమైన గుంపును ఏర్పాటు చేసుకుంటున్నారు. కాబట్టి సరైన బోధ లేకపోతే సంఘము గలిబిలి చెందుతుంది. మనము సరైన విధానంలో బోధను నేర్చుకుందాము, పాటిద్దాము, బోధిద్దాము, అనుసరిద్దాము, సంఘాలను సత్యమందు స్థిరపరుద్దాం. ప్రభువు మనకు అతి కృపను అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. మహిమగల తండ్రి, మీకు స్తోత్రాలు. విన్న మాటలు మా హృదయాల్లో స్థిరపరచండి. సత్యమునకు స్తంభమైన సంఘములో సత్యాన్ని ఎలాగ స్థాపించాలో, ఎలాగ నేర్చుకోవాలో, ఎలాగ బోధించాలో కొన్ని సంగతులు మేము గమనించిన సంగతులు అనుసరించడానికి కావలసిన కృపనివ్వమని, చేరి సహవాసం చేసిన మా ప్రియులందరినీ మీ దీవెనకర హస్తాలకు అప్పగిస్తూ యేసు ప్రభువు నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. గమనించిన దేవుని సేవకులు ప్రభాకర్ రావు అన్న గారికి ప్రభునామములో వందనాలు. ఆనందరావు అన్న ప్రార్థన చేస్తారు. దేవుని సేవకులు ప్రార్థన చేస్తాను. మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయిన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామముకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, ఉదయకాల సమయంలో 4768 రోజులో ప్రభా మేము విధంగా కలిసి నీ మాటలు వినడానికి, ప్రభా నీ సత్యాన్ని తెలుసుకోవడానికి, నీ లేఖనాలు జ్ఞానించడానికి మీ దాసులను బలపరిచారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బాధ్యత తీసుకుని ప్రభు కార్యక్రమం నడిపిస్తున్న దాసులు బర్నబాస్ను బట్టి వందనాలు. రోజును వర్తమానం అందించిన నా ప్రభాకరాన్ని బట్టి అయ్యా నడిపించిన ఆయన ప్రభుదాస్ గారిని బట్టి ఆయన ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. చక్కగా కార్యక్రమాలు సమయోచితంగా నడిపించట్లో మీ సహాయం అందిస్తూ దినము శ్రేష్టమైన నీ మాటలు ఆయన మేము వినడానికి, నేర్చుకోవడానికి, ఆ విధంగా ప్రకటించడానికి, నాయన నీ సువార్త పరిచర్యలో మరింతగా ముందుకు సాగడానికి సహాయం చేస్తూ వస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రస్తుత దినాల్లో మాకు ఏ అవసరత ఉన్నాయో నాయన జరుగుతున్న పరిచర్యకు వచ్చే ఆటంకాలు ఎలా ఎదుర్కోవాలో మీరు దినదినం మాతో బోధిస్తూ మాట్లాడుతూ ధైర్యం ఇస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ విధంగా మేము కొనసాగించుటకు శక్తిని అనుగ్రహించి మరి దాసులతో కలిసి ప్రార్థించడానికి నాకు కూడా అనగా అవకాశం కలిగించిన దేవా నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా విన్నపాలు మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒకటి వాక్య పరీక్ష నిర్వహించిన పెద్దలు దేవదాసులు ప్రభాకర్లకు మరి కాన్ఫరెన్స్ తరఫున ప్రేమవందనాలు. ఈ పరిచర్యలో ప్రార్థించి సహకరించి పాట పాడి సహకరించిన ప్రతి ఒక్కరికి మరి ప్రేమవందనాలు తెలియజేస్తూ